వీని చూడని చూట్కులు వృథలు వృథలు. ఎంత రమ్యమైన తెలుగు పదాలండి ఇక్కడ. దాపరీడు, ముద్దులాడు, ఇలాంటి రమ్యమైన పదములతో పోతన గారు అందించినటువంటి మన కృష్ణమూర్తి యొక్క వైభవానికి నమస్కారం. ఈదృశాన్యేవ వాసాంసి. ఈ విధంగా వెళుతూ ఉండగా త్రోవలో ఒక రజకుడు కనబడ్డాడు. రజకుడు ఆయన హెడ్ రజకుట్ట. ఆయన చుట్టూ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ రమ్యమైన వస్త్రములన్నీ పట్టుకుని ఉన్నారు. వెంటనే కృష్ణుడు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఏమిటి ఇవన్నీ అన్నారు. నీకెందుకురా, అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు ఇవి, నీలా అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు, ఇవి రాజుగారులు వాళ్ళ వస్త్రాలు. ఈదృశాన్యైవ వాసాంసి నిత్యం గిరివనేచరాహ పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాణ్యభీప్స్యత. ఇవి రాజద్రవ్యములు, ఇవి నీలాంటి కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి కావు అనగానే కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వి రజకస్య కరాగ్రేణ శిరకాయాదపాతయత్. చేత్తో అలా కొట్టేట. పాపం ఎంత అల్పజీవుడో కానీ స్వామి చేత్తో కొట్టగానే తల ఎగిరిపోయింది అక్కడి నుంచి. ఏమంటే బట్టలు ఇవ్వనంత మాత్రం ఎగరగొట్టేస్తాడా అంటే ఇక్కడ అసురాంశవాడు. ఆ విషయం స్వామికి తెలుసు. బయటికి రజకుడైనా ఒకనొక అసురాంశ, అందుకు వాడిని సంహరించాడు ఆయన. ఇక్కడ మనం గమనించవలసింది మొత్తం మధురావీధిలో శిక్షించింది వీడినొక్కడే. అసలు స్వామిని చూసి ఎంత ఎకసక్యంగా మాట్లాడినవాడు కూడా ఒక్కడే. రమ్యంగా పూజిస్తూ అందరూ ఉంటే వీడొక్కడే పానకంలో పొడకలా తయారయ్యాడు. పొడక తీసి పారేశాడు స్వామి. ఇక్కడ అక్కడ అందరికీ కృష్ణుడిపై మధురభావం ఉంటే వీడొక్కడే కంసోపాసకుడు. ఏం చేస్తాం? పైగా ఇవన్నీ ఆయనకి చెందాల్సినవి, నీకు కావు అన్నట్ట. దాంతో తలెగిరిపోయింది. ఎందుకంటే అంతమంది సాత్వికుల మధ్య తామస రాజస ప్రవృత్తి ఉన్నవాడు ఉండకూడదు. అందుకు వాడిని తీసేశాడు ఆయన ఇక్కడ. ఇదంతా మనం గమనించినట్లయితే ముందుగా ఆహ్వానం వేదవేత్తలకు పూర్ణకుంభములు. స్వామి వస్తూనే చేసినది అసుర ప్రవృత్తి. పైగా వాసాభిమానం కలిగినటువంటి వాడు. చూడండి ఇక్కడ వస్త్రాభిమానం, వస్త్రములు వీళ్ళవి వాళ్ళవి అనేటువంటి అభిమానం కలవాడిని ముందు తీసి పరిచాడు ఆయన. ఆ తర్వాత అసలు పూజ ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఒక ఆయన వస్త్రం పట్టుకొచ్చాట. అందరూ ప్రేమే. తతస్థు వాయక ప్రీతస్తయోర్వేషమకల్పయత్. అక్కడికొక వాయక అంటే బట్టల నేతగాడు ఆయన వచ్చాడు. ఆయన ఒక చక్కటి బట్ట నేసి ఉంచాడు. అది పట్టుకొచ్చేటట్టు స్వామి కోసం. ఎందుకంటే అంత చక్కగా నేసినటువంటి వస్త్రం ధరించడానికి యోగ్యమైన దేహం ఇదే. అది స్వామి వద్దకు వచ్చి అత్యంత ప్రీతితో ఆ రకరకాల రంగులతోనూ రకరకాలైనటువంటి అల్లికలతోనూ కుట్టినటువంటిది. అది విచిత్ర వర్ణై చైలై ఏ రాకల్పైరనురూపత. చక్కగా అలంకరించి చేసినటువంటి వస్త్రం. అంత అందంగా అల్లి నేసినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి అంత ఆనందపరుసుడయ్యాడు. వస్త్రం సమర్పయామి. అది పుచ్చుకుని ఏం చేశాడంటే స్వామి వెంటనే తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మన. వస్త్రం ఇచ్చిన వాడికి రూపం సారూప్యముక్తినిచ్చట్టు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వస్త్రం దేహం రూపలక్షణం. వస్త్రం సంపయామంటే సారూప్యం ఇస్తాడు. శ్రియంచ పరమాంలోకే బలేశ్వర్య స్మృతీంద్రియం. ఆ సారూప్యముక్తి పొందే వరకు ప్రారంధవశాత్తు ఈ దేహంలో ఉండాలి కదా. పరమలక్ష్యం సారూప్యం. అంతవరకు ఆయువు ఉన్నంతవరకు భూమి మీద ఉండాలి కదా. అది ఉన్నంతకాలం బలం, ఐశ్వర్యం, స్మృతి, ఇంద్రియ పుష్టి ఉండేలా ఆశీర్వదించాడు. ఇంకేం కావాలండి? కృష్ణునికి ఉపచారములు చేయడం వల్ల ఏమొస్తాయో మనం తెలుసుకోవాలి. అంతేగాని పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, నామస్మరణ చాలంటాడు ఒకడు. ఆ 2 అక్కర్లే జ్ఞానం చాలంటాడు ఒకడు. 3 అక్కర్లే ఊపిరి తీసి వదిలితే చాలంటాడు ఇంకొకడు. ఇవన్నీ విని ఏవి అక్కర్లే నాస్తికంగా బతికే చాలు అనిపించేలా చేస్తారు వీళ్ళందరూ కలిసి చేసుకుంటే. ఇక్కడ ఒకదానికొకటి సహకారములు. యోగంలో ఇవన్నీ ఒకదానికొకటి సహకారం. పూజాదులు ధ్యానానికి సహకరిస్తాయి. ఒకదానికొకటి కలిసి యోగం పుష్టి అవుతుంది. అందుకే శారీరక స్పృహున్నంతకాలం పూజించాల్సిందే. పూజలు అక్కర్లేదనడంత అజ్ఞానం. మనం భోజనం చేస్తున్నంతసేపు నైవేద్యం పెట్టాల్సిందే. మన వస్త్రాలు కట్టుకున్నంతకాలం వస్త్రం సమర్పయామి. ఇది సుగంధం దుర్గంధం అనే భావం ఉన్నంతకాలం గంధం సమర్పయామి. అవి మానేయరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎవరు ఆడాల్సిన మాటలు ఎవరు ఆడుతున్నారండి? మన కర్మభ్రష్టుల్ని చేయడానికి కలిపురుషుడు రకరకాల వేషాలు వేసుకుంటాడు. కొండకుచో గురు రూపములు ధరించి కూడా వచ్చును. అందుకు జాగ్రత్త పడుడి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే ఏ మాటని మనం స్వీకరించకూడదు. పూజా విధానం చూపిస్తున్నాడండి. దానికంటూ ప్రత్యేకంగా మధురానగర్ వీళ్ళ సంచరించిన మనకు ఘట్టం తీసుకుని వ్యాసుడు మనకి రహస్యాన్ని అందిస్తున్నాడు. దీనికి సమాంతరంగా పద్మపురాణం మొదలైన వాటిలో ఏ ద్రవ్యం ఇస్తే ఏమొస్తుందో విష్ణు పూజా విధానం వర్ణిస్తూ చెప్పారు. అది కానీ చదివితే అక్కడ ఏమొస్తుందని వర్ణించారో
ఇక్కడ వస్త్రం సమర్పయాము ఏమొస్తే అక్కడ వర్ణించారో వస్త్రం ఇచ్చిన వాడికి అది ఇచ్చేయడని వర్ణించాడు ఇక్కడ. చూసారా వ్యాసుడు ఏకవాక్యం. ఇన్ని పురాణాలు ఆయన వేసారు కానీ అక్కడ చెప్పింది ఇక్కడ చక్కగా చూపించాడు. కథారూపంలో చెప్తాడు, అక్కడ బోధ రూపంలో చెప్తాడంతే. ఇక్కడ అంటే వస్త్రం సమర్పించిన వాళ్ళకి బలము, ఐశ్వర్యము, జ్ఞాపక శక్తి, ఇంద్రియ పుష్టి ఇవి లభిస్తాయి ఇహంలో. ఒకవేళ వాడు నిరపేక్షంగా సమర్పిస్తే సారూప్యముక్తినిస్తాడు. ఇక్కడ ఒకవైపు మోక్ష మార్గం, ఇంకోవైపు ఇహలోక పరలోక సుఖాలు చెప్తాడు. సకామంగా చేస్తే ఇది, నిష్కామంగా చేస్తే ఇది. ఏమండి నాకు అసలు దేని మీద కోరికలు లేవండి, మహా అయితే మోక్షం కావాలి, అయినా పూజలు చేయాలా అన్నాడు. చెయ్యాలి, అప్పుడు నిష్కామంగా చేయన్నాడు అంతే. ఇక్కడ నిష్కామంగా చేస్తే మోక్షం, సకామంగా చేస్తే కోరిక తీరుతుంది. ఎలాగైనా బాగుంది కదండి. ఇక్కడ సకామంగా చేయగా కొంతకాలం నిష్కామంగా అడిగేటంత చిత్తశుద్ధిని ఇస్తాడు. అది తెలుసుకోవాల్సింది. ఎలాగైనా ప్రయోజనకారి. అందుకు భగవత్ కర్మ ఏదైనా గొప్పదే. శరీర స్పృహన్నంతకాలం శారీరక కర్మ, ద్రవ్యములు వాడుతున్నంతకాలం ద్రవ్య సమర్పణం, నోరు వాగుతున్నంతకాలం స్తుతి మంత్రం, మనస్సు ఆలోచిస్తున్నంతకాలం భగవద్ ఆలోచన. అయిపోయింది త్రికరణాలు. ఇంకేం కావాలి ఇక్కడ? ఆ పూజా విధానం వాళ్ళు చేస్తున్నారు, మన చేత మానసికంగా చేయిస్తున్నారు. మొత్తం